దివంగత కాక వెంకటస్వామి స్థాపించిన బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు ఆ సంస్థ కరెస్పాండెంట్ సరోజా వివేక్. తమ విద్యా సంస్థలో 5,000కు పైగా విద్యార్థులు చదువుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరి బాలాజీని దర్శించుకున్నారు. 80% పైగా మార్కులు వచ్చిన విద్యార్థులకు తమ విద్యా సంస్థల్లో ఉచిత విద్యను అందిస్తున్నామని తెలిపారు. हृदयारविन्दे भवां भवानी सहितं नमामि हर हर महादेव शंभो शंकर. నిత్యం స్లోగన్ ఇస్తుంటాం స్వామి సన్నిధిలో, సోల్జర్కి గన్ను, స్టూడెంట్కి పెన్ను ఇంపార్టెంట్ అని. వీళ్ళతో వచ్చిన పిల్లలకు కూడా నేను పెన్స్ ఇస్తే అమ్మ ఆపేక్షగా అడిగారు, చాలా బాగుంది ఈ సిస్టమ్ ఏమిటి అని. సో మనం ప్రతిరోజు ఇలా గుడికి వచ్చిన పిల్లల్ని పలకరించి పెన్నిస్తాం. మీరు ఏ దేశంలో, మన దేశంలో ఏ గుడికైనా వెళ్ళండి, టికెట్ కొంటే సేవ ఉంటుంది, విఐపి వస్తే మర్యాదిస్తాం, డొనేషన్ ఇస్తే గౌరవిస్తాం. ఈ మూడు తప్పు కాదు, కానీ ఎవరం కూడా విద్యార్థుల్ని పట్టించుకోవట్లే. అక్కడ నష్టం జరుగుతుందనేది వాస్తవం. మనం పిల్లల్ని పట్టించుకోవాలి. తెలంగాణ స్టేట్ మొత్తంలో గవర్నమెంట్ స్కూల్లో చదివే 10వ క్లాస్ పిల్లలందరికీ కూడా, అంటే దాదాపు 2,20,000 మంది, వాళ్ళందరికీ మనం పెన్స్ పంపించడం జరిగింది. దీనికి చాలా మంది అద్భుతంగా సహకరించారు. స్వయంభూ అయిన వెంకటేశ్వర స్వామి శివుడి ఆలయానికి వస్తే ఎప్పుడైనా విజయం తప్పదని అందరూ చెప్తూ ఉంటారు. అలాగే ఈరోజు ఇక్కడ ఒక ప్రత్యేకత విని చాలా సంతోషించాము. ఇదేమి చిన్న కార్యం కాదు. ఇటువంటి మహత్కార్యం తీసుకున్నందుకు వీళ్ళకి నేను ఎంతైనా అభినందిస్తున్నాను. నిస్వార్థంగా ప్రజాసేవ చేయడానికి ముందుకొచ్చి ఏది ఆశించకుండా ఇటువంటి ప్రజాసేవ చేసే వాళ్ళని ఎంతైనా అభినందించాలి, అందరూ చూడాలి, వినాలి. మేము కూడా కాక వెంకటస్వామి గారు స్థాపించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇప్పటికీ 50 సంవత్సరాలు నిండింది. అందులో గవర్నమెంట్ స్కూల్ పిల్లలు 8, 9, 10వ తరగతి చదువుతున్న పిల్లలందరికీ కూడా సేవ చేసుకుంటూనే వస్తున్నాము. ఈనాటికి అది మహావృక్షమై 50 ఏళ్ల తర్వాత మా దగ్గర దాదాపు 5,000 స్టూడెంట్స్ చదువుతున్నందుకు చాలా గర్విస్తున్నాము. అలాగే ఇప్పుడు మన ముందుకు వస్తున్న మన గడ్డం వంశీని పెద్దపల్లి నియోజకవర్గం నుంచి మళ్ళీ నిలబడాలని ఎప్పుడైతే అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారో, అలాగే